యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి వందనాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట! ఎంత భక్తిపరుడైతే, ఎంత యథార్థవంతుడైతే, ఎంత న్యాయవంతుడైతే ఈ యొక్క మాటను అనగలనండి. ఒక భక్తుడు ఉన్నాడండి. మన క్రైస్తవ పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఊజ్ అనే దేశంలో నివసించేవారు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 జతల ఆడుగాడిదలు ఉండేవండి. చాలామంది పనివారు ఉండేవారండి అతని ఇంట్లో. ఆ తూర్పు దేశాలన్నింటిలోనూ అతను ఎంత ధనవంతుడంటే, అతని కుమారులందరూ ప్రతిరోజును ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు విందులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి విందులు చేస్తూ ఉండేవారు. వీరు విందు చేసుకోవడమే కాకుండా వాళ్ళ అక్కచెల్లెల్ని కూడా పెళ్ళైపోయినా సరే వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి ప్రతిరోజు ఒక పండగలాగా విందు చేసుకుంటూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా వారి విందు దినములన్నీ పూర్తయిన తర్వాత ఈ యోబు అనే భక్తుడు ఉదయకాలంనే ఒకరి కుమారు తర్వాత ఒక కుమారుని, ఒక కుమారుని తర్వాత ఒక్క కుమారుని పిలిచి వాళ్ళు విందు చేసుకొని చుండగా ఏమైనా దేవుని దూషించారేమో, వాళ్ళు మనసులో దేవుని తిట్టుకున్నారేమో అని ప్రతి ఒక్క కుమారుని పవిత్రపరిచి, ఆ ప్రతి ఒక్క కుమారునికి వాళ్ళ వారి పేరు పైన దేవునికి దహనబలి అర్పించేవాడు. అంతటి మహాభక్తుడండి యోబు. ప్రతిరోజును ఇలా చేస్తూ వస్తూ ఉండగా ఒకరోజు యెహోవా సన్నిధిలోని దేవదూతల సమూహం నిలబడుటకై ఆ దేవదూతలందరూ ఒక వరుసలో వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అపవాది ఒక నల్లటి నీడలాగా వచ్చి ఆ దేవదూతల మధ్యలో నిలబడ్డారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా ఆ అపవాదికి ఇలా సెలవిచ్చాడు. అపవాది, ఓ సాతానా, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అనగా ఆ అపవాది మన తండ్రి అయిన దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. నేను భూమిపైన అటు ఇటు తిరుగులాడుచూ వస్తూ ఉన్నాను, సంచరిస్తూ వస్తున్నాను అనగానే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క భూమి అంతటిలోనూ యథార్థవంతుడును, నీతివంతుడును, న్యాయవంతుడును, చాలా భక్తిపరుడును ఆయన నా యోబు ఉన్నాడు, అతని గురించి నీవు ఆలోచించావా అని అడగ్గా అపవాది, ఓ మహాకృపగల దేవా, మీరు అతనికి ధనంనిచ్చారు, పశు సంపదని ఇచ్చారు, కుమారులను కుమార్తెని ఇచ్చారు. ఇదే కాకుండా అతని ఇంటి చుట్టూ, అతని కుమారుల కుమార్తెల చుట్టూను, అతని పశు సంపద చుట్టూను కనబడని ఒక అగ్ని కంచె వేశారు. దానివల్లనే ఏ అపవాది శక్తులైనా సరే అతన్ని ఏమి చేయలేకుండా ఉన్నాయి. సాతాను దేవునితో ఇంకొక మాట అన్నారండి, మీరు ఇవన్నీ అతనికి ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు, పశు సంపద ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, కుమారులు కుమార్తెలను ఇస్తున్నారు, అందువలనే అతను మిమ్మల్ని కీర్తిస్తున్నాడు, అంత భక్తిగా ఉన్నారు. ఈ యొక్క సాతాను దేవునికి ఒక వినతిని సమర్పించుకుంది. ఆ వినతి ఏంటంటే, మీరు ఇవన్నీ అతని దగ్గరని తొలగించండి, మరుక్షణమే అతను మీ నామమును దూషించి మిమ్మల్ని విసర్జిస్తాడు. దేవుడు ఈ యొక్క వినతిని అంగీకరించి అతనికి ఉన్న సమస్తమును నీ హస్తగతం చేస్తున్నాను, నీ హస్తగతం చేస్తున్నాను, కానీ అతని ప్రాణమును మాత్రము ముట్టకు. తండ్రి అనే దేవుడు ఈ మాట సెలవివ్వగా మరు క్షణమే ఆ అపవాది భూమిపైకి దిగి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అతనికి ఉన్నవన్నీ నాశనం చేయడం మొదలుపెట్టాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అతని కుమారులు కుమార్తెలు ఒకరోజు ఇంట్లో విందు చేసుకుంటూ ఉన్నారు. ఒక పనివారు పరిగెట్టుకొని గాబరగా వచ్చి, అయ్యా అయ్యా అయ్యా, మన ఎద్దులు పొలంలో నాగలు దున్నుతుండగా, మన గాడిదలు ఆ పక్కన మేస్తుండగా శెబాయీములు వచ్చి కత్తితో పని వాళ్ళందరినీ హతం చేసి ఎద్దులని గాడిదలని వాళ్ళు లాక్కెళ్ళిపోయారండి. నేను ఒక్కనే ప్రాణాలతో తప్పించుకొని వచ్చి మీతో చెప్తున్నానండి. ఆ పనివాడు చెప్పగా ఇతను పూర్తి చెయ్యకముందే ఇంకొక పనివాడు గాబరగా పరిగెత్తుకుని వచ్చి, అయ్యా అయ్యా అయ్యా, నేను గొర్రెలు మేపుతుండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మన పనివారిని, మన గొర్రెలను దహించి వేసి కాల్చివేసిందంటే నేను ఒక్కరిని బతుకున్నాను, పరిగెట్టుకుని వచ్చి మీకు ఈ మాట సెలవిస్తున్నాను అని చెప్పారండి. ఇతను చెప్పడము పూర్తి అవ్వకముందే మరొక పనివాడు పరిగెట్టుకొని వచ్చి తన ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని పరిగెట్టుకొని వచ్చి, అయ్యా అయ్యా, నేను ఒంటెలు మేపుతుండగా కల్దీయులు వచ్చేసి మన పని వాళ్ళందరినీ ఖడ్గంతో హతం చేసి మన ఒంటెలన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారండి.
నేను ఒక్కనే ప్రాణాలతో తిరిగి వచ్చి మీకు ఈ మాట చెప్పడానికి బ్రతికున్నానండి. ఈ మూడవ వాడు ఈ యొక్క వార్త చెప్పడం పూర్తి అవ్వక మునిపే ఇంకొక పనివాడు గాబర పరిగెట్టుకొని వచ్చి అతని ముఖంలో విచారం, ఒక రకమైన బాధ, ఏడుపు. అయ్యా 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 యజమానుడా, మీ యొక్క కుమార్తెలు విందు ఆరగిస్తుండగా ఒక పెద్ద సుడిగాలి నలుదిశల నుండి వచ్చి ఆ ఇంటిని పట్టగా ఆ ఇంటి కప్పు, గోడలు అన్నీ కలిపి నీ కుమార్తెల మీద పడి చనిపోయారండి. ఈ మాటలు విన్న ఈ మహాభక్తిపరుడైన యోబు తన వస్త్రములు చింపుకొని మోకాళ్ళ మీద పడి బిగ్గరగా అరిచి తన తలవెంట్రులు కురిగించుకొని సాష్టాంగపడి యెహోవా సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. ఆ ప్రార్థన ఏంటో తెలుసా అండి మీకు? ఆ యొక్క మాట ఏంటో తెలుసా మీకు? నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై వెలుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతటి ధనవంతుడండి! తూర్పు దేశంలన్నిటిలో యోబు అంటే ఒక గొప్ప వ్యక్తిగా చాలా పలుకుబడింది, చాలా ధనవంతుడు, చాలా పశు సంపద ఉన్నావు. కానీ అతని దగ్గర ఏమీ లేదండి. పశు సంపద పోయింది, కుమార్తెలు చనిపోయారు, పనివారు చనిపోయారు, అతనికి ఉన్న ధనము, ఆస్తి అంతను తీసివేయబడింది. ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనము ఈ యొక్క మాటను మనం అనగలమా? ఈ కాలంలో ఉన్న మనుషులైతే, దేవుడా ఏటి పరిస్థితి, నాకు ఎంత ఇచ్చావు, మొత్తం ఒకేసారి తీసుకెళ్ళిపోయావు, నువ్వేం దేవుడివి నాకు అని చెప్పేసి దేవుని దూషిస్తారు. చాలామంది ఉన్నారండి, అన్యులుగా మారిన వాళ్ళు ఉన్నారు. దేవుని మీద విశ్వాసం లేక, నమ్మకం లేక అన్యులుగా మారిపోయి దేవుని వైపు తిరగకుండాను చెడు వ్యసనములు కలిగి దుర్భాషలు ఆడుచు దేవుని విసర్జించి అన్య దేవతలకు పూజిస్తున్నారు. అన్య దేవతల్ని పూజిస్తున్నారు, వాటికి సాష్టాంగపరుచున్నారు, వాటికి బలి అర్పిస్తున్నారు. ఇది ఇలా జరుగుచుండగా అపవాది అయిన సాతాను మరి ఒక దినమున యెహోవా సన్నిధిలో దేవదూతల సమూహము మళ్ళీ నిలబడుటకి వచ్చినప్పుడు ఈ యొక్క సాతాను కూడా మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాడండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు సాతానికి ఎలా సెలవిచ్చారండి? ఓ సాతానా, సమస్తమును నీకు అప్పగించాను. ఆ యోబు యొక్క పరిస్థితి నువ్వు దారుణంగా చేశావు, మొత్తం అంతా తీసుకొని పోయావు, నాశనం చేశావు. అయినను ఆ యోబు అనే భక్తుడు నన్ను ఒక్క మాట కూడా దూషించలేదు. కానీ అపవాది ఇంకొక మాట సెలవిచ్చారండి తండ్రి అయిన దేవునికి. ఓ మహాకృపగల దేవా, తండ్రి అయిన దేవా, మీరు అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చారు, బలమైన శరీరాన్ని ఇచ్చారు, అందుకే అతను ఇంకా మిమ్మల్ని వదలలేదు. యెహోవా సాతానికి ఒక మాట సెలవిచ్చాడు, అతని శరీరంని నీకు అప్పగిస్తున్నాను, కానీ ప్రాణంని మాత్రం ముట్టకు అని సెలవివ్వగా మరుక్షణమే ఆ సాతాను భూమిపైకి దిగి ఆ యొక్క యోబుకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుష్టు వ్యాధితో కూడిన కురుపులను కలగజేశాడు. చిల్ల పెంకుతో ఆ కురుపులను కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుచున్నాడు. బూడిదలో కూర్చున్నాడు, తిండి లేదు, నీళ్లు తాగట్లేదు, చాలా బాధపడుతూ ఉన్నాడు. నేను అనవసరంగా నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి నా జన్మ ఏంటి ఎలాగుంది. కానీ దేవుని ఒక్క మాట కూడా అతను దూషించలేదండి, దేవుని విసర్జించలేదండి. అతని స్నేహితులు, బంధువులు, పక్క గ్రామం వాళ్ళు వచ్చి, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి తిట్టారు. దేవుని విడిచిపెట్టండి, మరణం కమ్ము, ఇంకా ఎన్ని రోజులు, దేవుడు నీ దగ్గర నుంచి అంతా తీసుకెళ్ళిపోయాడు, ఇంకేటి లేదు నీకు, నువ్వు నీ భార్య తప్ప నీకేటి మిగలలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతని భార్య ఒకరోజు సాతాను ప్రేరేపణతో అతని దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు దేవుడు 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 అని ఉన్నావు, దేవుడు నీ దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయాడు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, పశు సంపద లేదు, ఏదీ లేదు, నువ్వు ఒంటరివాడిగా మిగిలి బూడిదలో కూర్చొని చెల్ల పెంకుతో నీకున్న అనారోగ్యంతో ఆ కురుపులను అలా గీస్తూ ఉన్నావు, దేవుని దూషించి మరణం కా అని చెప్పినప్పుడు యోబు అతని భార్యతో ఒక మాట సెలవిచ్చాడండి. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, దేవుని వలన మనము మేలు అనుభవించడమే కానీ కీడును అనుభవించతగదా అని ఒక్క మాటతో అతని భార్య మార్పు నొందిందండి. ఇలా కొద్ది దినములు గడిచిన తర్వాత దేవుడు యోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన స్నేహితులు యెహోవాను దూషించడం వల్ల
యెహోవా వాళ్ళకి ఒక ఆజ్ఞని ఇచ్చాడండి. నీవు వెళ్ళి బలి అర్పించు, అప్పుడు నేను నీ స్నేహితులని, నీ ప్రార్థన వలన నేను నీ స్నేహితులని క్షమిస్తాను అని చెప్పగానే ఈ యోబు వెంటనే ప్రార్థించగా ఆ యోబుకున్న ఆ అపవిత్ర రోగాలన్నీ తొలగిపోయాయి. ఈ యొక్క యోబుకి మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 జతల ఆడుగాడిదలను దేవుడు అతనికి అనుగ్రహించాడు. మరియు ఆ సాతాను వలన చనిపోయిన అతనికి ఉన్న 7 కుమారులను, 3 కుమార్తెలను తిరిగి దేవుడు మళ్ళీ అతనికి అనుగ్రహించాడు. ఇదే కాక అతనికి 140 సంవత్సరాల ఆయుష్ కూడాను దేవుడు అతనికి పొడిగించాడు. అతను బ్రతికున్న కాలం అంతటిలోనూ 4 తరాలు అతని కుమారులను, కుమార్తెలను, మనవలను, మనవరాలను చూశాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే అండి, ఆ దేశంలో ఉన్న సౌందర్యవతులందరిలో యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఎక్కడా లేరండి. అంత సౌందర్యవంతులను దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఇది అలా కాలం గడుస్తూ ఉండగా 140 సంవత్సరాలు అత్యధికంగా దేవుడు అతనికి అనుగ్రహించినప్పుడు అతను వృద్ధుడై మృతి పొందాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. సమస్తమును తీసుకెళ్ళిపోయాడండి దేవుడు. అయినను యెహోవా యందు భక్తిని వదలక తన ప్రాణమును తీసివేయనంత రోగంను అపవాది ఈ యోబుకు ఇచ్చినప్పుడు అది కూడా లెక్క చేయకుండా దేవుని భక్తిని అసలు వదలలేదండి. మన క్రైస్తవులందరిలో మీలోను నాలోను ఎంతటి విశ్వాసం మనలో ఉందా మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇంత గొప్ప విశ్వాసం నీలో నాలో ఉందా? ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు.